హలో ఎవరీవన్, అందరికీ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ లెర్న్ విత్ తిరు సార్. ఈ వీడియోలో జాగ్రఫీలో సబ్ టాపిక్ అయిన జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీ ఎంసీక్యూస్ పార్ట్ 5 చూద్దాము. కమింగ్ టు ద 61st క్వశ్చన్, వేర్ డస్ వాటర్ ఫర్ కొల్లేరు లేక్ కమ్ ఫ్రమ్? సీలేరు, ఉప్పుటేరు, తమ్మిలేరు, కృష్ణ. ది రైట్ ఆన్సర్ is తమ్మిలేరు. కమింగ్ టు ద స్మార్ట్ లెర్నింగ్ కార్నర్, కొల్లేరు లేక్ located in the Eluru district of Andhra Pradesh receives water from the Tamileru stream along with the Budameru stream and the Ramileru river. Kolleru Lake is the largest freshwater lake in Andhra Pradesh. It is also the largest shallow freshwater lake in Asia. It is a major tourist attraction and a habitat for many species of flora and fauna, including migratory birds like the glossy ibis, ఓపెన్ బిల్డ్ స్టార్క్ అండ్ పర్పుల్ మోరన్. ఈ కొల్లేరు లేక్ అనేది ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ది ఏలూరు డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్, రైట్? సో ఈ కొల్లేరు లేక్ కి అసలు వాటర్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఇది తమ్మిలేరు రివర్ నుంచి వస్తుంది, అలాగే బుడమేరు స్ట్రీమ్ నుంచి అండ్ రామిలేరు రివర్, రైట్? సో వీటన్నిటి నుంచి ఈ కొల్లేరు లేక్ కి వాటర్ అనేది ఫీడ్ అవుతుంది, రైట్? సో లేక్ కి అలాగే రివర్ కి మధ్య డిఫరెన్స్ ఏంటంటే, రివర్ అంటే నథింగ్ బట్ ఏంటంటే సో వాటర్ ఫ్లో కలిగి ఉంటుంది, మీన్స్ నది ప్రవాహం కలిగి ఉంటుంది అనమాట, రైట్? సో ఎక్కడ ఒక చోట స్టాగ్నెంట్ గా ఉండదు. సో ఫ్లో కలిగిన వాటర్ బాడీని ఏమంటారంటే రివర్ అంటారు. అలాగే లేక్ అంటే నథింగ్ బట్ ఏంటంటే సో ఇట్ ఇస్ స్టాగ్నెంట్ బాడీ, మీన్స్ ఒక పర్టికులర్ ఏరియా ఉంటుంది, సో అక్కడ వాటర్ అనేది స్టాగ్నెంట్ గా ఉంటుంది, రైట్? అండ్ ఇట్ ఈస్ సరౌండెడ్ బై ల్యాండ్. సో ఇక్కడ ల్యాండ్ తో సరౌండ్ అయ్యబడి ఉన్న ఒక స్మాల్ వాటర్ బాడీని ఏమంటారంటే దీన్నే లేక్ అంటారు, రైట్? అలాగే రివర్ అంటే ఏంది? రివర్ అంటే కంటిన్యూస్ ఫ్లోయింగ్ కలిగి ఉండే దాన్ని రివర్ అంటారు. రివర్ మీన్స్ కంటిన్యూస్ ఫ్లో, రైట్? సో కంటిన్యూస్ ఫ్లో కలిగిన దాన్ని ఏమంటారంటే వాటర్ బాడీని రివర్ అంటారు. ఒకే చోట స్టేషనరీగా ఉండే వాటర్ ఏమంటారంటే లేక్ అంటారు. లేక్ మీన్స్ సరస్ అంటారు, రైట్? సో ఈ కొల్లేరు లేక్ అనేది దిస్ ఈస్ ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. విచ్ లేక్ ఇస్ ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అడుగుతారు. సో ద ఆన్సర్ ఇస్ కొల్లేరు లేక్, రైట్? అలాగే ఇట్ ఈస్ ద లార్జెస్ట్ షాలో ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఏషియా. సో ఇది మన ఏషియా కాంటినెంట్ లోనే లార్జెస్ట్ షాలో ఫ్రెష్ వాటర్ లేక్. షాలో మీన్స్ నథింగ్ బట్ ఏంటంటే డెప్త్ తక్కువగా ఉంటుంది, మీన్స్ 15 feet కన్నా దాని డెప్త్ తక్కువ ఉంటుంది అనమాట. సో అలాంటి వాటిని ఏమంటారంటే షాలో వాటర్ బాడీస్ అంటారు, రైట్? సో దిస్ ఈస్ ద లార్జెస్ట్ షాలో ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఏషియా. అలాగే ఈ కొల్లేరు అనేది ఇట్ ఈస్ ఏ మేజర్ టూరిస్ట్ ప్లేస్, రైట్? ఇక్కడ ఏంటంటే చాలా ప్లాంట్ స్పీసియస్ అలాగే అనిమల్ స్పీసెస్ మనకు కనిపిస్తాయి. ఫ్లోరా మీన్స్ నథింగ్ బట్ ఏంటంటే ప్లాంట్ స్పీసియస్ ని ఫ్లోరా అంటారు, రైట్? అలాగే ఫనా, ఫనా మీన్స్ నథింగ్ బట్ ఏంటంటే అనిమల్ స్పీసియస్ ని ఫానా అంటారు, రైట్? సో ఇట్లా ఈ ప్లాంట్ స్పీసెస్ అలాగే యానిమల్ స్పీసెస్ ఇక్కడ రకరకాలుగా చూడొచ్చు. అలాగే ఇక్కడికి వలస పక్షులు వస్తుంటాయి అనమాట, రైట్? సో ఈ పక్షుల్లో కొన్ని ఇంపార్టెంట్ బర్డ్స్ ఏవంటే గ్లాసీ ఐబిస్, అలాగే ఓపెన్ బిల్డ్ స్టార్క్ అండ్ పర్పుల్ మూరెన్, రైట్? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఒక్కొక్కసారి ఇక్కడికి వలస వస్తున్న బర్డ్స్ నేమ్ ఇచ్చేసి ఇవి ఏ లేక్ దగ్గర వలస వస్తాయి అని చెప్పి అడుగుతారు, రైట్? సో ఇవి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. రిమైనింగ్ ఆప్షన్స్ గురించి చూద్దాము. The Upputeru River is located in the Krishna district of Andhra Pradesh, India. The Kolleru Lake discharges excess water into the Bay of Bengal through the 65-kilometer long Upputeru channel. The name Upputeru means salt stream. సో ఈ ఉప్పుటేరు అనేది ఇట్ ఇస్ నథింగ్ బట్ ఏ రివర్ స్ట్రీమ్, రైట్? ఇది ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా డిస్ట్రిక్ట్ లో లొకేట్ అయి ఉంటుంది. కొల్లేరు లేక్ లో ఉండే ఎక్సెస్ వాటర్ ఏంటంటే ఈ ఉప్పుటేరు ఛానల్ మీదుగా బే ఆఫ్ బెంగాల్ లోకి డ్రైన్ అవుతుంది, రైట్? సో ఉప్పుటేరు మీన్స్ నథింగ్ బట్ ఏంటంటే ఇట్ ఈస్ ఏ సాల్ట్ స్ట్రీమ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా హ్యాస్ ఏ మాన్సూన్ స్టైల్ క్లైమేట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిస్క్రైబ్స్ ది రీజన్? లొకేషన్, జెట్ స్ట్రీమ్స్, డిఫరెన్షియల్ హీటింగ్, ఆల్ ది అబౌవ్. ది రైట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4, ఆల్ ది అబౌవ్. సో ఇండియాలో ఏంటంటే మనం మాన్సూన్ స్టైల్ క్లైమేట్ చూస్తాము, రైట్? సో దీనికి గల కారణాలు ఏంటో ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చినారు. సో దీనికి ఏంటంటే జాగ్రఫికల్ లొకేషన్ కూడా ఒక రీజన్, అలాగే జెట్ స్ట్రీమ్స్ కూడా ఒక రీజన్ అండ్ డిఫరెన్షియల్ హీటింగ్ వల్ల కూడా ఈ మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేట్ అనేది ఇండియాలో చూస్తాము. సో వీటి గురించి కూడా బ్రీఫ్ గా చూద్దాము. కమింగ్ టు స్మార్ట్ లెర్నింగ్ కార్నర్, ఇండియా హ్యాస్ ఏ మాన్సూన్ క్లైమేట్ డ్యూ టు ఇట్స్ జాగ్రఫికల్ లొకేషన్, జెట్ స్ట్రీమ్స్ అండ్ ది డిఫరెన్షియల్ హీటింగ్. సో ఈ 3 రీజన్స్ వల్ల ఏంటంటే ఇండియాలో మాన్సూన్ క్లైమేట్ అనేది చూస్తాము, రైట్? సో వీటి గురించి కూడా ఇండివిజువల్ గా బ్రీఫ్ గా చూద్దాము. కమింగ్ టు ద జాగ్రఫికల్ లొకేషన్, ది కంట్రీస్ లొకేషన్ ఇన్ ద ట్రాపికల్ రీజియన్ bordered by the Arabian Sea and the Bay of Bengal influences its monsoon patterns. Monsoons are the seasonal winds that bring heavy rains during the rainy season. Monsoons mean nothing but ఏంటంటే ఋతుపవనాలు అంటాము. సో ఇవేంటంటే రెయినీ సీజన్ లో ఏర్పడతాయి అనమాట, రైట్? సో ఈ రెయినీ సీజన్ లో వీటి వల్ల ఏంటంటే ఇండియాలో హెవీ రెయిన్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి అనమాట.
సో జాగ్రఫికల్ లొకేషన్ చూసుకుంటే మన ఇండియా కంట్రీ అనేది సో ఇటు పక్క వెస్ట్ సైడ్ అనేది అరేబియన్ సీతో బార్డర్ అయి ఉంటుంది. అలాగే ఈస్ట్ సైడ్ అనేది బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది. సో వీటి వల్ల నుంచి వచ్చే ఒక విండ్స్ వల్ల మనకు ఈ మాన్సూన్ క్లైమేట్ అనేది ఇక్కడ అక్కర్ అవుతుంది, రైట్? సో మాన్సూన్ మీన్స్ నథింగ్ బట్ ఏంటంటే సీజనల్ విండ్స్. వీటి ద్వారా ఏంటంటే పార్ట్స్ ఆఫ్ ఇండియాలో ఏంటంటే రెయిన్స్ అనేవి కురుస్తాయి. జెట్ స్ట్రీమ్స్ గురించి చూద్దాము. జెట్ స్ట్రీమ్స్ ఆర్ నారో ఫాస్ట్ మూవింగ్ ఎయిర్ కరెంట్స్ ఇన్ ది అట్మాస్ఫియర్స్ దట్ ఆర్ లొకేటెడ్ నియర్ ది ట్రోపోపాస్. దే ఆర్ కాల్డ్ వెస్టర్లీ విండ్స్ ఫ్లోయింగ్ వెస్ట్ టు ఈస్ట్. ఈ జెట్ స్ట్రీమ్స్ కూడా ఒక రీజన్ మాన్సూన్ క్లైమేట్ కి. జెట్ స్ట్రీమ్స్ అంటే నథింగ్ బట్ ఏంటంటే దిస్ ఆర్ నారో ఫాస్ట్ మూవింగ్ ఎయిర్ కరెంట్స్. ఇవి ఎక్కడంటే అట్మాస్ఫియర్ లో మీన్స్ వీచే ఒక ఫాస్ట్ స్ట్రెంత్ కలిగినటువంటి ఎయిర్ కరెంట్స్, రైట్? ఇవి ఎక్కడ ఉంటాయంటే ఇవి ట్రోపోపాస్ దగ్గర ఈ స్ట్రీమ్స్ అనేవి ఫ్లో అవుతాయి, రైట్? సో వీటినే వెస్టర్లీ విండ్స్ అని కూడా అంటారు. ఇవి వెస్ట్ నుంచి ఈస్ట్ సైడ్ కి ఫ్లో అవుతూ ఉంటాయి ఈ విండ్స్ అనేవి, రైట్? డిఫరెన్షియల్ హీటింగ్ ఆఫ్ ల్యాండ్ అండ్ వాటర్ బాడీస్. సో ల్యాండ్ బాడీస్ అలాగే వాటర్ బాడీస్ మధ్య ఉన్న హీట్ డిఫరెన్స్ వల్ల కూడా ఈ మాన్సూన్స్ అనేవి అక్కర్ అవుతాయి. సో తద్వారా ఏంటంటే ఇండియాలో రెయిన్స్ అనేవి ఈ మాన్సూన్స్ వల్ల అనేవి ఏర్పడతాయి. ఇండియా హ్యాస్ 2 మాన్సూన్ సీజన్స్ ఆర్ రెయినీ సీజన్స్, నేమ్లీ సమ్మర్ మాన్సూన్ ఆర్ వింటర్ మాన్సూన్. సో ఇండియాలో ముఖ్యంగా చూసుకుంటే మనకు 2 మాన్సూన్ సీజన్స్ ఉంటాయి, రైట్? వీటిని సమ్మర్ మాన్సూన్ అంటారు, అలాగే వింటర్ మాన్సూన్ కూడా అంటారు. వీటి గురించి కూడా చూద్దాము. సమ్మర్ మాన్సూన్ ఆల్సో నోన్ యాజ్ ది సౌత్ వెస్ట్ మాన్సూన్. దిస్ సీజన్ లాస్ట్ ఫ్రమ్ June to September and affects the whole country. It is responsible for about 80% of India's annual rainfall. సో ఈ సమ్మర్ మాన్సూన్ ఏమంటారు? నథింగ్ బట్ సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటారు. ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ ద్వారానే సో పార్ట్స్ ఆఫ్ ఇండియాలో ఏంటంటే రెయిన్స్ అనేవి కురుస్తాయి. ఇది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఈ మాన్సూన్ అనేది ప్రభావం ఉంటుంది ఇండియాలో, రైట్? సో ఈ మాన్సూన్ వల్ల ఏంటంటే ఇండియాలో టోటల్ 100% ఆఫ్ యాన్యువల్ రెయిన్ఫాల్ లో 80% ఆఫ్ యాన్యువల్ రెయిన్ఫాల్ అనేది ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ ద్వారా అనేది మనం చూస్తాము, రైట్? Winter monsoon. Winter monsoon, also known as the northeast monsoon. This season brings season rainfall to southeast India from October to December. సో సౌత్ ఈస్ట్ ఇండియాలో అక్టోబర్ టు డిసెంబర్ ఈ పీరియడ్ లో ఈ మాన్సూన్ ద్వారా రెయిన్స్ అనేవి ఏర్పడతాయి అనమాట. సో వీటిని వింటర్ మాన్సూన్ అంటారు ఆర్ నార్త్ ఈస్ట్ మాన్సూన్ అంటారు, రైట్? సో వీటి వల్ల ఏంటంటే సౌత్ ఈస్ట్ ఇండియా మీన్స్ ఆంధ్రప్రదేశ్ అలాగే కర్ణాటక, కేరళ, తమిళనాడు ఏరియాస్ లో ఏంటంటే ఎక్కువ వర్షపాతం చూస్తాము, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ప్లేస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ రికార్డెడ్ లో టెంపరేచర్? నెల్లూరు, లంబాసింగి, తిరుమల, రెంటచింతల. ది రైట్ ఆన్సర్ ఇస్ లంబాసింగి. Coming to the smart learning corner, Lambasingi is a small village in the Eastern Ghats located in the Chintapalli mandal of the Visakhapatnam district in Andhra Pradesh. In December 2012, the temperature recorded the lowest temperature of 0 degrees Celsius. Lambasingi is also known as the Kashmir of Andhra Pradesh because of its cool climate and scenic beauty. సో ఆంధ్రప్రదేశ్లోనే లోయెస్ట్ టెంపరేచర్ రికార్డ్ అయిన ప్లేస్ ఏంటంటే లంబాసింగి, రైట్? ఈ లంబాసింగి అనేది ఇట్ ఈస్ ఎ స్మాల్ విలేజ్. ఇది ఈస్టర్న్ ఘాట్స్ దగ్గరలో ఉంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం డిస్ట్రిక్ట్ లో చింతపల్లి మండలంలో ఈ విలేజ్ అనేది ఉంది, రైట్? సో ఇక్కడ ఏంటంటే డిసెంబర్ 2012 లో లోయెస్ట్ టెంపరేచర్ ఎంతంటే 0 డిగ్రీ సెల్సియస్ అనేది ఇక్కడ రికార్డ్ చేయబడింది, రైట్? ఈ లంబాసింగిని ఏమంటారంటే కాశ్మీర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటారు. వై? బికాస్ కాశ్మీర్ మీన్స్ మనకు తెలుసు అక్కడ చాలా కూల్ క్లైమేట్ ఉంటుంది, అలాగే సీనరీస్ అనేవి చూడడానికి చాలా అందంగా ఉంటాయి అనమాట. సో ఇక్కడ కూడా ఏంటంటే సేమ్ అలాగే ఉంటుంది. సో దట్స్ వై దీన్ని ఏమంటారంటే కాశ్మీర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటారు లంబాసింగిని, రైట్? రిమైనింగ్ ఆప్షన్స్ గురించి చూద్దాం. రెంటచింతల ఈజ్ ఏ విలేజ్ ఇన్ ది గుంటూరు డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇండియా. ఇట్ ఈస్ నోన్ ఫర్ ఇట్స్ హై టెంపరేచర్స్ which can sometimes exceeds 45 degrees Celsius. In May 2012, the village recorded a high of 52 degrees Celsius. Rentachintala is also known for its red chilies and its colorful marble flooring. The Guntur district is a leading producer and exporter of red chilies and chili powder in Asia. సో లంబాసింగి ఏంటంటే ఇక్కడ లోయెస్ట్ టెంపరేచర్ రికార్డ్ అయింది. సో దీనికి ఆపోజిట్ గా తీసుకుంటే హైయెస్ట్ టెంపరేచర్ ఎక్కడ రికార్డ్ అవుతుందంటే రెంటచింతల, రైట్? ఈ రెంటచింతల అనేది ఇట్ ఈస్ ఎ విలేజ్ ఇన్ ది గుంటూరు డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్, రైట్? సో ఇక్కడ ఏంటంటే దాదాపు టెంపరేచర్ అనేవి అబౌవ్ 45 డిగ్రీస్ అనేవి రికార్డ్ అవుతూ ఉంటాయి, రైట్? సో ఇక్కడ మే 2012 లో ఏంటంటే హైయెస్ట్ టెంపరేచర్ మీన్స్ 52 డిగ్రీ సెల్సియస్ అనేది ఇక్కడ రికార్డ్ అయింది, రైట్? ఈ రెంటచింతల అనేది దేనికి ఫేమస్ అంటే రెడ్ చిల్లీస్ మీన్స్ ఎండుమిర్చి అంటాం కదా. సో వీటికి అలాగే ఇక్కడ దొరికే కలర్ఫుల్ మార్బుల్ ఫ్లోరింగ్ కి ఇది చాలా ఫేమస్ అన్నమాట ఈ రీజన్ అనేది, రైట్? సో అలాగే గుంటూరు డిస్ట్రిక్ట్ అనేది ఏషియా కాంటినెంట్ లోనే ఈ రెడ్ చిల్లీస్ కి లీడింగ్ ప్రొడ్యూసర్ అండ్ ఎక్స్పోర్టర్. ఈ గుంటూరు డిస్ట్రిక్ట్ లో పండించే రెడ్ చిల్లీస్ ఏంటంటే సో ఓవరాల్ ఏషియాలోనే
చాలా డిమాండ్ కలిగినటువంటి రెడ్ చిల్లీస్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, ఆన్ విచ్ రివర్ వాజ్ ది అన్నమయ్య డ్యామ్ లొకేటెడ్? చెయ్యేరు, స్వర్ణముఖి, కుందు, ఇంచ. ది రైట్ ఆన్సర్ is చెయ్యేరు. Coming to the smart learning corner, the Annamaya Dam is located on the Cheyeru River, a tributary of the Pennar River. The dam is part of the Cheyeru project, which is a medium irrigation project in the Annamaya district of Andhra Pradesh. సో ఈ అన్నమయ్య డ్యామ్ అనేది ఏ రివర్ పైన లొకేట్ అయిందంటే చెయ్యేరు రివర్, రైట్? ఈ చెయ్యేరు రివర్ అనేది ఇట్ ఈస్ ఎ ట్రిబ్యూటరీ ఆఫ్ పెన్నార్ రివర్. సో పెన్నార్ రివర్ అన్న రెండు ఒకటే, రైట్? ఈ చెయ్యేరు రివర్ అనేది ఇట్ ఈస్ ఏ ట్రిబ్యూటరీ మీన్స్ పెన్నార్ రివర్ కి ఉపనది, రైట్? సో ఈ చెయ్యేరు రివర్ మీద కట్టిన డ్యామ్ ఏంటంటే అన్నమయ్య డ్యామ్, రైట్? సో ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ చెయ్యేరు ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ దేనికోసం కట్టారంటే ఇట్ ఈస్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఇరిగేషన్, రైట్? సో అక్కడ ఉన్న పంట పొలాలకి ఇరిగేషన్ కోసము బిల్డ్ చేశారు, రైట్? ఈ డ్యామ్ ఎక్కడ ఉందంటే రైట్ నౌ అన్నమయ్య డిస్ట్రిక్ట్ లో ఉంది, విచ్ ఇస్ ఇన్ ఆంధ్రప్రదేశ్, రైట్? రిమైనింగ్ ఆప్షన్స్ గురించి చూద్దాము. ది స్వర్ణముఖి రివర్ ఒరిజినేట్స్ ఇన్ ది ఈస్టర్న్ ఘాట్స్ నియర్ పాకాల in the Tirupati district of Andhra Pradesh. The river flows east through Srikalahasti and joins the Bay of Bengal at Pattapapalayam near Vakadu. స్వర్ణముఖి నది అనేది ఇట్ ఆరిజినేట్స్ ఇన్ ది ఈస్టర్న్ ఘాట్స్. సో ఇది ఈస్టర్న్ ఘాట్స్ నుంచి ఇది ఆరిజినేట్ అవుతుంది, విచ్ ఈస్ నియర్ పాకాల మండల్. సో పాకాల ఇస్ ఏ మండల్ ఇన్ తిరుపతి డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, రైట్? సో అక్కడి నుంచి పుడుతుంది అనమాట ఈ స్వర్ణముఖి రివర్ అనేది. అక్కడి నుంచి పుట్టి ఇది ఈస్ట్ సైడ్ గా శ్రీకాళహస్తి మీదుగా ఇది వెళ్ళి బే ఆఫ్ బెంగాల్ లో కలిసిపోతుంది, రైట్? సో ఇది బే ఆఫ్ బెంగాల్ లో కలిసే రీజన్ ఎక్కడంటే పట్టపుపాలెం అనే ఒక విలేజ్, రైట్? సో ఇట్ ఈస్ ఇన్ వాకాడు మండల్, రైట్? కుందు రివర్ గురించి చూద్దాము. ద కుందు రివర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ కుముద్వతి, ఈజ్ ఎ మేజర్ ట్రిబ్యూటరీ ఆఫ్ ది పెన్నా రివర్ అండ్ ఈస్ నోన్ ఫర్ ఫ్రీక్వెంట్ ఫ్లడ్స్ దట్ కాజ్ హెవీ డ్యామేజ్ టు ది నంద్యాల్ అండ్ కోయిల్కుంట్ల ఏరియాస్. ద రివర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ది సారో ఆఫ్ నంద్యాల్. ది కుందు రివర్ బేసిన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ రేనాడు. సో ఈ కుందు రివర్ ఏమంటారంటే దీన్ని కుముద్వతి అని కూడా అంటారు. ఇట్స్ ఏ మేజర్ ట్రిబ్యూటరీ మీన్స్ ఒక పెద్ద ఉపనది అనమాట పెన్నా రివర్ కి, రైట్? సో ఈ కుందు రివర్ వల్ల ఏంటంటే నంద్యాల అలాగే కోయిల్కుంట్ల ఏరియాస్ లో ఏంటంటే ఫ్రీక్వెంట్ గా ఫ్లడ్స్ అనేవి చూస్తాం అనమాట. ఫ్లడ్స్ మీన్స్ వరదలు ఇక్కడ ఎక్కువగా వస్తాయి అనమాట ఈ రీజన్స్ లో, ఈ రివర్ పారడం వల్ల. ఇక్కడ ఈ నంద్యాల అలాగే కోయిల్కుంట్ల ఏరియాస్ లో ఈ నది వల్ల ఫ్రీక్వెంట్ ఫ్లడ్స్ రావడం వల్ల ఏంటంటే ఈ నదిని ఏమంటారంటే సారో ఆఫ్ నంద్యాల అని కూడా అంటారు. ఈ కుందు ఒక రివర్ బేసిన్ ఏమంటారంటే రేనాడు అని కూడా అంటారు. ద పించా రివర్ ఈజ్ ఎ ట్రిబ్యూటరీ ఆఫ్ ది పెన్నార్ రివర్. ది పించా ప్రాజెక్ట్, ఏ డ్యామ్, ఈజ్ ఎ మేజర్ సోర్స్ ఆఫ్ ఇరిగేషన్ ఆఫ్ ది అన్నమయ్య డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దట్ వాస్ కన్స్ట్రక్టెడ్ నియర్ ది ముడుంపాడు విలేజ్. ఈ పించా రివర్ అనేది ఇట్ ఈస్ ఎ ట్రిబ్యూటరీ ఉపనది అనమాట పెన్నా రివర్ కి. సో ఇక్కడ కూడా ఒక డ్యామ్ కట్టినారు. ఈ డ్యామ్ వల్ల ఏంటంటే అన్నమయ్య డిస్ట్రిక్ట్ లో ఇరిగేషన్ పర్పస్ కి వాటర్ అనేది తరలిస్తూ ఉంటారు, రైట్? సో ఈ అన్నమయ్య డిస్ట్రిక్ట్ అనేది ఇట్ ఈస్ ఎ డిస్ట్రిక్ట్ ఇన్ ది ఆంధ్రప్రదేశ్. ఈ డ్యామ్ ఎక్కడ కట్టారంటే ముడుంపాడు అనే విలేజ్ పక్కన ఈ డ్యామ్ అనేది కట్టారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ పార్ట్ ఆఫ్ ఇండియా రిసీవ్స్ మోస్ట్ ఆఫ్ ఇట్స్ యాన్యువల్ రెయిన్ఫాల్ ఇన్ వింటర్? సౌత్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా, సౌత్ వెస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా, నార్త్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా, నార్త్ వెస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా. ది రైట్ ఆన్సర్ ఇస్ సౌత్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా. కమింగ్ టు స్మార్ట్ లెర్నింగ్ కార్నర్, ది సౌత్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా ఇంక్లూడింగ్ ది స్టేట్స్ లైక్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అండ్ కేరళ receives most of its annual rainfall in winter. This region experiences a particular type of rainfall known as the northeast monsoon or the retreating monsoon. సో ఇండియాలోనే ఇయర్ లో చూసుకుంటే అత్యధికంగా రెయిన్ఫాల్ పడేది ఎక్కడంటే సౌత్ ఈస్ట్ ఏరియా, రైట్? దట్ టు ఇన్ వింటర్. సో ఈ సౌత్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలోనే అత్యధికంగా మనం రెయిన్ఫాల్ చూస్తాము వింటర్ సీజన్ లో, రైట్? ఇక్కడ ఏ స్టేట్స్ వస్తాయంటే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అండ్ కేరళ. సో ఈ సౌత్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఈ రెయిన్ఫాల్ అనేది ఏ మాన్సూన్ వల్ల కలుగుతుందంటే నార్త్ ఈస్ట్ మాన్సూన్ వల్ల. ఈ నార్త్ ఈస్ట్ మాన్సూన్ ఏమంటారంటే రీట్రీటింగ్ మాన్సూన్ కూడా అంటారు, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, విచ్ రివర్ ఈజ్ నోన్ యాజ్ సారో ఆఫ్ వెస్ట్ బెంగాల్? దామోదర్, తపతి, గంధక్, హూగ్లీ. ది రైట్ ఆన్సర్ ఈస్ దామోదర్ రివర్. కమింగ్ టు ద స్మార్ట్ లెర్నింగ్ కార్నర్, దామోదర్ రివర్ ఈజ్ ఎ రివర్ flowing across the Indian states of West Bengal and Jharkhand. It is known as the Sorrow of West Bengal because of its ravaging floods in the plains of West Bengal. ఈ దామోదర్ రివర్ ని ఇట్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ సారో ఆఫ్ వెస్ట్ బెంగాల్ అంటారు, రైట్? వై? బికాస్ ఏంటంటే ఈ రివర్ వల్ల ఏంటంటే వెస్ట్ బెంగాల్ ఏరియాస్ లో చాలా ఫ్లడ్స్, తీవ్రమైన ఫ్లడ్స్ మీన్స్ వరదలు అనేవి చూస్తాము, రైట్? ఈ దామోదర్ రివర్ అనేది 2 స్టేట్స్ మీదుగా ఫ్లో అవుతుంది. వన్ ఈజ్ వెస్ట్ బెంగాల్ అండ్ ది అదర్ ఈస్ జార్ఖండ్, రైట్? రిమైనింగ్ ఆప్షన్స్ గురించి చూద్దాము.
The Tapati River or Tapi River is the second largest west flowing river in India after the Narmada River. The river's source is the Satpura range. The Tapati River is known as the twin or the handmaid of the Narmada River. The port of Magdala is located on the southern bank of Tapi River, about 10 kilometers from Surat. ఈ తపతి రివర్ ని తాపి రివర్ అంటారు. ఇట్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ ఇన్ ఇండియా. సో ఇండియాలోనే లార్జెస్ట్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ ఏంటంటే నర్మదా. దాని తర్వాత ప్లేస్ ఏంటంటే సెకండ్ ప్లేస్ మీన్స్ సెకండ్ లార్జెస్ట్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ ఏంటంటే తపతి రివర్. సో ఈ రివర్ అనేది సత్పురా రేంజ్ దగ్గర నుంచి ఈ రివర్ అనేది ఆరిజినేట్ అవుతుంది, రైట్. ఈ తపతి రివర్ ఏమంటారంటే ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ద ట్విన్ ఆర్ హ్యాండ్ మేడ్ ఆఫ్ నర్మదా రివర్ అని కూడా అంటారు. ఈ రివర్ కి సౌత్ సైడ్ లో ఏంటంటే ఒక పోర్ట్ ఉంది, మీన్స్ వాటర్ ఉంది. ఈ పోర్ట్ ఏమంటారంటే ది పోర్ట్ ఆఫ్ మగ్డాలా అంటారు, రైట్. ఇది సూరత్ నుంచి 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఈ పోర్ట్ అనేది వెలసి ఉంది, రైట్. గండక్ రివర్ గురించి చూద్దాము. ది గండక్ రివర్ ఆల్సో నోన్ యాజ్ ది నారాయణి ఆర్ గండకి ఈజ్ ఏ మేజర్ రివర్ ఇన్ నేపాల్ అండ్ ఏ ట్రిబ్యూటరీ ఆఫ్ ది గ్యాంజెస్ ఇన్ ఇండియా. ఇట్ ఈస్ నోన్ ఫర్ ఇట్స్ డీప్ కెన్యాన్ ఇన్ ది నేపాల్ హిమాలయాస్. ఈ గండక్ రివర్ నే నారాయణి ఆర్ గండకి రివర్ అని కూడా అంటారు, రైట్. ఇది నేపాల్ లోనే ఒక లార్జెస్ట్ రివర్, రైట్. అలాగే ఇండియాలో ఇది గంగా రివర్ కి ట్రిబ్యూటరీగా ఉంటుంది. సో ఈ గండక్ రివర్ దేనికోసం ఫేమస్ అంటే నేపాల్ హిమాలయాస్ లో డీప్ కెన్యాన్ ని ఇది ఫామ్ చేస్తుంది. మీన్స్ నేపాల్ హిమాలయాస్ మనం ప్రీవియస్ వీడియోస్ లో నేపాల్ హిమాలయాస్, అస్సాం హిమాలయాస్, పంజాబ్ హిమాలయాస్ అని వీటి గురించి తెలుసుకున్నాము. నేపాల్ హిమాలయాస్ మీన్స్ నథింగ్ బట్ ఏంటంటే సో కాళీ అండ్ టీస్టా రివర్స్ మధ్య ఉన్న హిమాలయన్ రీజన్ ఏమంటారంటే నేపాల్ హిమాలయాస్ అంటారు, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆంధ్రప్రదేశ్ రివర్ ఫార్మ్స్ ది ఇండియన్ గ్రాండ్ కెన్యాన్? నాగవలి, గోదావరి, కృష్ణ, పెన్నా. ది రైట్ ఆన్సర్ ఈస్ పెన్నార్ రివర్. Coming to the smart learning corner, the Pennar River, also known as Pinakini or Penna, in Andhra Pradesh formed the Gandikota Canyon, which is also known as the Grand Canyon of India. Gandikota is a village in the Kadapa district of Andhra Pradesh. The Pennar River cuts through the Erramala Hills, forms this canyon. సో కెన్యాన్స్ అంటే మనం ప్రీవియస్ పార్ట్ లో డిస్కస్ చేసుకున్నాము. సో టాల్ క్లిప్స్ మధ్య వాటర్ అనేది ఫ్లో అవుట్ ఉంటుంది. సో ఆ రీజన్స్ ఏమంటారంటే కెన్యాన్స్ అంటారు, రైట్. సో ఈ పెన్నార్ రివర్ అనేది ఇట్ ఈస్ ఎ రివర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. దీనివల్ల ఏంటంటే గండికోట కెన్ అనేది ఏర్పడుతుంది. గండికోట మీన్స్ నథింగ్ బట్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ విలేజ్ ఇన్ ది కడప డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఉన్న ఎర్రమల హిల్స్ ఏంటంటే ఈ ఎర్రమల హిల్స్ ని పెన్నార్ రివర్ కట్ చేస్తూ ఈ కెన్యాన్ అనేది ఫామ్ చేస్తుంది, రైట్. సో ఇదేంటంటే దిస్ ఇస్ ద లార్జెస్ట్ కెన్యాన్ ఇన్ ఇండియా. సో దట్స్ వై దీని ఏమంటారంటే గ్రాండ్ కెన్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు, రైట్. సో గండికోట కెన్యాన్ ని గ్రాండ్ కెన్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. ఈ గండికోట కెన్యాన్ దేని వల్ల ఫామ్ అవుతుంది? ఇట్ వాస్ ఫార్మ్డ్ డ్యూ టు పెన్నార్ రివర్, రైట్. రిమైనింగ్ ఆప్షన్స్ గురించి చూద్దాము. ది నాగవల్లి రివర్, ఆల్సో నోన్ యాజ్ ది లాంగూలియా, originates in the eastern Ghats that flows east through Odisha along Srikakulam district of Andhra Pradesh and joins the Bay of Bengal. ఈ నాగవల్లి రివర్ ని లంగూలియా అంటారు. ఇది ఈస్టర్న్ ఘాట్స్ లో ఒరిజినేట్ అయ్యి ఒడిశా మీదుగా ఫ్లో అవుతూ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ మీదుగా వచ్చి బే ఆఫ్ బెంగాల్ లో కలిసిపోతుంది, రైట్. కృష్ణా రివర్ గురించి చూద్దాము. ది కృష్ణా రివర్ ఈజ్ ఏ 1400 కిలోమీటర్ లాంగ్ రివర్ that originates in the Mahabaleshwar, Maharashtra and flows eastward through Karnataka and Andhra Pradesh. It is the third longest river in India after the Ganges and Godavari river. The Krishna river's major tributaries include the Tungabhadra, Koyna, Ghataprabha, Musi and Bhima. The Nagarjuna Sagar Dam, one of the world's largest masonry dams, was built on the Krishna River in 1972. ఈ కృష్ణా రివర్ యొక్క లెంత్ అంటే 1400 కిలోమీటర్స్, రైట్. ఇది ఎక్కడ ఒరిజినేట్ అవుతుందంటే ఇది మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ లో ఇది ఒరిజినేట్ అయ్యి సో ఈస్ట్ సైడ్ గా ఫ్లో అవుతూ కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్ రీజన్స్ లో ఇది ఫ్లో అవుతుంది, రైట్. సో ఈ కృష్ణా రివర్ అనేది ఇట్ ఈస్ ద థర్డ్ లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా ఆఫ్టర్ ది గ్యాంజెస్ అండ్ గోదావరి. లాంగెస్ట్ అండ్ లార్జెస్ట్ రివర్ ఇన్ ఇండియా ఏదంటే గ్యాంజెస్. దీని యొక్క లెంత్ అంటే 2525 కిలోమీటర్స్. సెకండ్ లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా ఏదంటే గోదావరి. దీని లెంత్ అంటే 1465 కిలోమీటర్స్. థర్డ్ లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా ఏంటంటే కృష్ణా రివర్. దీని లెంత్ అంటే 1400 కిలోమీటర్స్. లాంగెస్ట్ అలాగే లార్జెస్ట్ కి డిఫరెన్స్ ఏంటంటే లాంగెస్ట్ మీన్స్ ఎక్కువ లెంత్ కలిగి ఉంటుంది అనమాట. సో దాన్ని ఏమంటారంటే లాంగెస్ట్ అంటాం. లార్జెస్ట్ మీన్స్ ఏంటంటే ఎక్కువ వాల్యూమ్ ఆఫ్ వాటర్ మీన్స్ ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ కలిగి ఉండే దాన్ని ఏమంటారంటే లార్జెస్ట్ అంటారు. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లాంగెస్ట్ అండ్ లార్జెస్ట్, రైట్. ఈ కృష్ణా రివర్ యొక్క ట్రిబ్యూటరీస్ ఏంటంటే తుంగభద్ర, కోయినా, ఘటప్రభ, మూసి అండ్ భీమా రివర్స్.
సో ఇవన్నీ కృష్ణా రివర్ యొక్క మేజర్ ట్రిబ్యూటరీస్. ఈ కృష్ణా రివర్ మీదుగా నాగార్జున సాగర్ డ్యామ్ అనేది కట్టారు, రైట్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ మ్యాసనరీ డ్యామ్స్. మ్యాసనరీ డ్యామ్స్ మీన్స్ నథింగ్ బట్ ఏంటంటే ఇవి స్టోన్స్ అలాగే బ్రిక్స్ తో మోటార్ యూస్ చేసి కట్టుంటారు అనమాట. మోటార్ మీన్స్ కలవ అంటాం, మీన్స్ సిమెంట్ శాండ్ మిక్స్ చేసి వాటిని కట్టుంటారు, వాటిని మ్యాసనరీ డ్యామ్ అంటారు, రైట్. సో ఇది 1972లో కృష్ణా రివర్ పైన కట్టున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సిటీ ఈస్ లొకేటెడ్ ఇన్ ది టారిడ్ జోన్ అమాంగ్ ది ఫాలోయింగ్? హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, లక్నో. ది రైట్ ఆన్సర్ is Mumbai. Coming to the smart learning corner, Mumbai is the Indian city that falls within the torrid zone, a heat zone of earth. సో ఇక్కడ ఇచ్చిన సిటీస్ లో టారిడ్ జోన్ లో వచ్చే సిటీ ఏదంటే ముంబై. టారిడ్ జోన్ అంటే నథింగ్ బట్ హీట్ జోన్ ఆఫ్ ఎర్త్. దీని గురించి కూడా డిస్కస్ చేసుకుందాము. Earth has 3 different temperature zones called as heat zones. The 3 heat zones of the earth are torrid zone, temperate zone and frigid zone. సో అర్త్ ఉంటుంది కదా, సో అర్త్ యొక్క డిఫరెంట్ టెంపరేచర్ జోన్స్ ఏమంటారంటే హీట్ జోన్స్ అంటారు. సో అర్త్ మీద టోటల్ 3 హీట్ జోన్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే టారిడ్ జోన్, సెకండ్ వన్ ఈస్ టెంపరేట్ జోన్ అండ్ థర్డ్ వన్ ఈస్ ఫ్రిజిడ్ జోన్, రైట్. సో వీటి గురించి కూడా చూద్దాము. టారిడ్ జోన్ ఈజ్ లొకేటెడ్ బిట్వీన్ ది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ 23.5 degrees north and the tropic of Capricorn 23.5 degrees south. Chennai, Nagpur and Mumbai etc. are the Indian cities that fall within the torrid zone, right. సో ఈ టారిడ్ జోన్ అనేది ఇది ఎక్కడ లొకేట్ అయి ఉంటుందంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కి అలాగే ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ కి మధ్యలో లొకేట్ అయిన రీజన్ ఏమంటారంటే టారిడ్ జోన్ అంటారు. ఇందులో వచ్చే సిటీస్ ఏంటంటే చెన్నై, నాగ్పూర్ అండ్ ముంబై, రైట్. సో దీన్ని కూడా మనము ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్ లో చూసి అండర్స్టాండ్ చేసుకుందాము. దిస్ ఈస్ అర్త్, రైట్. సో ఈ లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్స్ ఏమంటారంటే ఇవి లాటిట్యూడ్ లైన్స్, రైట్. సో ఈ లైన్స్ ఉన్నాయి కదా వీటిని లైన్స్ ఆఫ్ లాటిట్యూడ్ అంటారు, రైట్. సో ఇక్కడున్న ఈ లైన్ ఏమంటారంటే ఆర్క్టిక్ సర్కిల్ అంటారు. ఇది ఎక్కడ ఉంటుందంటే 66.5 డిగ్రీ నార్త్ లో ఉంటుంది. అలాగే ఈ లైన్ మీన్స్ 23.5 degrees నార్త్ లో ఉండే ఈ లైన్ ఏమంటారంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటారు, రైట్. అలాగే 0 degrees లో ఉండే ఈ లైన్ ఏమంటారంటే ఈక్వేటర్ అంటారు, రైట్. అలాగే సౌత్ సైడ్ లో తీసుకుంటే 23.5 degrees సౌత్ లో ఉండే ఈ లైన్ ఉంది కదా, సో ఈ లైన్ ఏమంటారంటే ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అంటారు. నెక్స్ట్ 66.5 degrees సౌత్ లో ఉండే ఈ లాటిట్యూడ్ లైన్ ని ఏమంటారంటే అంటార్క్టిక్ సర్కిల్ అంటారు, రైట్. సో ఇక్కడ ఉండేదాన్ని ఏమంటారంటే నార్త్ పోల్ అంటారు, ఇక్కడ ఉండేదాన్ని సౌత్ పోల్ అంటారు, రైట్. టారిడ్ జోన్ గురించి చూసాం కదా, టారిడ్ జోన్ అనేది ఎక్కడెక్కడ ఉంటుంది. టారిడ్ జోన్ అనేది 23.5 degrees నార్త్ మీన్స్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ నుంచి 23.5 degrees సౌత్ మీన్స్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ వరకు ఉండే ఈ రీజన్ ఏమంటారంటే ఈ రీజన్ ని టారిడ్ జోన్ అంటారు, రైట్. సో అలాగే మనము అర్త్ లో డిస్కస్ చేసుకున్నాము నార్థన్ హెమిస్ఫియర్ అండ్ సదర్న్ హెమిస్ఫియర్ అని. అర్త్ మీన్స్ ఈక్వేటర్ నుంచి నార్త్ సైడ్ లో ఉండే ఏరియాని ఏమంటారంటే నార్థన్ హెమిస్ఫియర్ అంటారు. అలాగే ఈక్వేటర్ నుంచి సౌత్ సైడ్ లో ఉండే ఏరియాని ఏమంటారంటే సదర్న్ హెమిస్ఫియర్ అంటారు, రైట్. సో దట్స్ వై నార్థన్ హెమిస్ఫియర్ లో ఉండే టారిడ్ జోన్ ఏమంటారంటే నార్త్ టారిడ్ జోన్ అంటారు, రైట్. అలాగే సదర్న్ హెమిస్ఫియర్ లో ఉండే టారిడ్ జోన్ ఏమంటారు సౌత్ టారిడ్ జోన్ అంటారు, రైట్. ఇక్కడ రాస్తున్నాను నార్థన్ హెమిస్ఫియర్, సదర్న్ హెమిస్ఫియర్, రైట్. సో ఈ ఏరియాని ఏమంటారంటే ఈ ఏరియాని మొత్తాన్ని నార్థన్ హెమిస్ఫియర్ అంటారు. ఈ ఏరియాని ఏమంటారంటే ఈ ఏరియాని సదర్న్ హెమిస్ఫియర్ అంటారు, రైట్. టెంపరేట్ జోన్ గురించి చూద్దాము. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ది ఏరియాస్ లయింగ్ బిట్వీన్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ది ఆర్క్టిక్ సర్కిల్ ఇన్ ది నార్థన్ హెమిస్ఫియర్ అండ్ బిట్వీన్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అండ్ ది అంటార్క్టిక్ సర్కిల్ ఇన్ ది సదరన్ హెమిస్ఫియర్. టెంపరేట్ జోన్ మీన్స్ నథింగ్ బట్ ఏంటంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కి అలాగే ఆర్క్టిక్ సర్కిల్ కి మధ్య ఉన్న రీజన్ ఏమంటారు టెంపరేట్ జోన్ అంటారు. ఇది నార్థన్ హెమిస్ఫియర్ లో ఉంటుంది, అలాగే సదరన్ హెమిస్ఫియర్ లో కూడా ఉంటుంది. సో నార్థన్ హెమిస్ఫియర్ లో ఎక్కడ ఉంటుంది అంటే నార్థన్ హెమిస్ఫియర్ లో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కి అలాగే ఆర్క్టిక్ సర్కిల్ మధ్యలో ఉంటుంది. సదరన్ హెమిస్ఫియర్ లో ఎక్కడ ఉంటుందంటే ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ కి అండ్ అంటార్క్టిక్ సర్కిల్. సో ఈ దీని మధ్య ఉన్న రీజన్ ఏమంటారు టెంపరేట్ జోన్ అంటారు. ఇది కూడా పిక్టోరియల్ రిప్రజెంటేషన్ లో చూద్దాము. సో మనం ఏమనుకున్నాము ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. సో ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కి అలాగే ఆర్క్టిక్ సర్కిల్ కి మధ్య ఉన్న రీజన్ ఏమంటాము టెంపరేట్ జోన్ అంటాము. నార్థన్ హెమిస్ఫియర్ లో ఉండే టెంపరేట్ జోన్ ని నార్త్ టెంపరేట్ జోన్ అంటాము. సో అలాగే సదర్న్ హెమిస్ఫియర్ లో చూసుకుంటే ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్, రైట్. సో ఈ లైన్ ఏంటంటే ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. సో ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ కి అలాగే అంటార్క్టిక్ సర్కిల్ కి మధ్యలో ఉండే ఈ జోన్ ఏమంటారంటే టెంపరేట్ జోన్ అంటారు. ఇది సదర్న్ హెమిస్ఫియర్ లో ఉంది కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ సౌత్ టెంపరేట్ జోన్ అంటారు. ఫ్రిజిడ్ జోన్ గురించి చూద్దాము. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ది ఏరియాస్ లయింగ్ బిట్వీన్ ది ఆర్క్టిక్ సర్కిల్ అండ్ ది నార్త్ పోల్ ఇన్ ది నార్థన్ హెమిస్ఫియర్ అండ్ బిట్వీన్ ది అంటార్క్టిక్ సర్కిల్ అండ్ ది సౌత్ పోల్ ఇన్ ది సదరన్ హెమిస్ఫియర్, రైట్. సో ఆర్క్టిక్ సర్కిల్ కి అలాగే నార్త్ పోల్ కి మధ్య ఉన్న రీజన్ ఏమంటారంటే ఫ్రిజిడ్ జోన్ అంటారు ఇన్ నార్థన్ హెమిస్ఫియర్. అలాగే సదరన్ హెమిస్ఫియర్ లో చూసుకుంటే అంటార్క్టిక్ సర్కిల్ కి అలాగే సౌత్ పోల్ కి ఉన్న రీజన్ మధ్యలో ఉన్న రీజన్ ఏమంటారంటే ఫ్రిజిడ్ జోన్ అంటారు. సో దీన్ని కూడా పిక్టోరియల్ రిప్రజెంటేషన్ లో చూద్దాము. సో
సో ఇక్కడ చూసుకుంటే ఈ లైన్ ఆఫ్ లాటిట్యూడ్ ఏమంటారంటే ఆర్క్టిక్ సర్కిల్ అంటారు. ఇది ఇక్కడ నార్త్ పోల్ ఉంటుంది. సో ఈ మధ్య ఉన్న రీజియన్ ఏమంటారంటే నార్థన్ హెమిస్ఫియర్ లో నార్త్ ఫ్రిజిడ్ జోన్ అంటారు. సో కమింగ్ టు ద సదరన్ హెమిస్ఫియర్, ఇక్కడ అంటార్క్టిక్ సర్కిల్, ఈ లైన్ ఆఫ్ లాటిట్యూడ్ ని అంటార్క్టిక్ సర్కిల్ అంటారు. సో ఈ అంటార్క్టిక్ సర్కిల్ కి అలాగే సౌత్ పోల్ కి మధ్య ఉన్న ఈ రీజియన్ ఏమంటారంటే ఫ్రిజిడ్ జోన్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ రివర్ ఇన్ ద లిస్ట్ బిలో విచ్ సర్వ్స్ యాజ్ ఎ నేచురల్ బౌండరీ ఈస్ కరెక్ట్లీ పెయిర్డ్. సో ఇక్కడ ఏంటంటే రివర్స్ ఇచ్చారు. సో అవి ఏ రీజన్స్ కి బౌండరీస్ కి వ్యవహరిస్తాయని వాటి మ్యాచెస్ కూడా ఇచ్చున్నారు, రైట్. సో ఇక్కడ ఇచ్చిన మ్యాచ్ లో ఏది కరెక్ట్ మ్యాచ్ ఇక్కడ మనకు ఆన్సర్ పెట్టమన్నారు, రైట్. ఇండస్, ఇండియా అండ్ పాకిస్తాన్. శారదా, ఇండియా అండ్ చైనా. గోదావరి, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. సంకోష్, అస్సాం అండ్ వెస్ట్ బెంగాల్. సో ఇక్కడ ఇచ్చిన కరెక్ట్ పేరు ఏంటంటే ఆప్షన్ 4 సంకోష్, విచ్ యాక్ట్స్ యాజ్ ఎ నేచురల్ బౌండరీ బిట్వీన్ అస్సాం అండ్ వెస్ట్ బెంగాల్. సో వీటన్నిటి గురించి కూడా బ్రీఫ్ గా చూద్దాము. Coming to the smart learning corner, the Ravi River originates in the Himalayas in Himachal Pradesh, acts as a natural boundary between India and Pakistan. It is one of the Indus River's 5 tributaries, and its waters flow into the Arabian Sea through the Indus River. The Radcliffe line was the boundary drawn between India and Pakistan. సో ఇండియాకి అలాగే పాకిస్తాన్ కి నేచురల్ బౌండరీగా యాక్ట్ చేసే రివర్ ఏదంటే రవి రివర్, రైట్. ఇది హిమాచల్ ప్రదేశ్ లోని హిమాలయాస్ నుంచి ఆరిజినేట్ అవుతుంది, మీన్స్ అక్కడి నుంచి పుడుతుంది అనమాట, రైట్. సో అక్కడి నుంచి పుట్టి ఇది ఇండస్ రివర్ లో కలుస్తుంది అనమాట. సో ఇది ఇండస్ రివర్ కి ట్రిబ్యూటరీ కూడా, మీన్స్ ఉపనది కూడా. సో ఇది హిమాచల్ ప్రదేశ్ లోని హిమాలయాస్ లో పుట్టి ఇది ఇండస్ రివర్ లో ఫ్లో అవుతూ వచ్చి అరేబియన్ సీ లో డ్రైన్ అవుతుంది అనమాట, రైట్. సో అలాగే ఇండియాకి అలాగే పాకిస్తాన్ కి మధ్య గీసిన బౌండరీ లైన్ ఏమంటారంటే రాడ్ క్లిఫ్ లైన్ అంటారు, రైట్. రిమైనింగ్ వాటి గురించి కూడా చూద్దాము. ది బ్రహ్మపుత్ర ఈజ్ ఎ ట్రాన్స్బౌండరీ రివర్ దట్ ఆరిజినేట్స్ ఇన్ ది హిమాలయాస్ ఆఫ్ టిబెట్, యాక్ట్స్ యాజ్ ఎ నేచురల్ బౌండరీ బిట్వీన్ ఇండియా అండ్ చైనా. దిస్ రివర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ యార్లుంగ్ సాంగ్పో ఇన్ టిబెట్, సియాంగ్ ఆర్ డిహాంగ్ రివర్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ అండ్ జమునా రివర్ ఇన్ బెంగాల్. ది మెక్మోహన్ లైన్ ఈజ్ ద ఇంటర్నేషనల్ బౌండరీ బిట్వీన్ ఇండియా అండ్ చైనా. సో ఇండియాకి అలాగే చైనాకి బౌండరీగా నేచురల్ బౌండరీగా యాక్ట్ చేసే రివర్ ఏంటంటే బ్రహ్మపుత్ర రివర్. ఇట్ ఈస్ అ ట్రాన్స్ బౌండరీ రివర్. ట్రాన్స్ బౌండరీ మీన్స్ నథింగ్ బట్ ఏంటంటే సో ఇది 2 or more కంట్రీస్ కి బౌండరీగా యాక్ట్ చేస్తుంది అనమాట. సో దాన్ని ట్రాన్స్ బౌండరీ రివర్ అంటారు, రైట్. ఇది టిబెట్ లోని హిమాలయాస్ లో పుట్టి ఇండియాకి చైనాకి బౌండరీగా యాక్ట్ చేస్తూ ఫ్లో అవుతూ వచ్చి అరుణాచల్ ప్రదేశ్ అండ్ అలాగే బెంగాల్లో వచ్చి కలుస్తుంది అనమాట. ఈ రివర్ ని టిబెట్ లో ఏమని పిలుస్తారంటే యార్లుంగ్ సాంగ్ అని పిలుస్తారు. అలాగే అరుణాచల్ ప్రదేశ్ లో డిహాంగ్ ఆర్ సియాంగ్ రివర్ అని పిలుస్తారు. అలాగే బెంగాల్లో ఏంటంటే ఈ రివర్ ని జమునా రివర్ అని పిలుస్తారు, రైట్. సో ఇండియాకి అలాగే చైనాకి మధ్య ఉన్న ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ ఏమంటారంటే మెక్మోహన్ లైన్ అంటారు. ది కృష్ణా రివర్ యాక్ట్స్ యాజ్ ఎ నేచురల్ బౌండరీ బిట్వీన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. సో తెలంగాణకి అలాగే ఆంధ్రప్రదేశ్ కి ఏ రివర్ నేచురల్ బౌండరీగా యాక్ట్ చేస్తుందంటే కృష్ణా రివర్, రైట్. ది సంకోష్ రివర్ ఈజ్ ఎ మేజర్ ట్రిబ్యూటరీ ఆఫ్ ది బ్రహ్మపుత్ర రివర్ and forms the boundary between Assam and West Bengal. In Bhutan, this river is known as Mochu, and in the Assam plain, it is known as Gangadhar. సో అస్సాం కి వెస్ట్ బెంగాల్ కి బౌండరీగా యాక్ట్ చేసే రివర్ ఏంటంటే సంకోష్ రివర్, రైట్. సో ఇట్ ఈస్ ఏ మేజర్ ట్రిబ్యూటరీ, మీన్స్ ఇది బ్రహ్మపుత్ర రివర్ కి ఉపనది అనమాట, రైట్. ఈ రివర్ ని భూటాన్ లో ఏమని పిలుస్తారంటే మోచు రివర్ అని పిలుస్తారు. అలాగే అస్సాం లో ఏమంటారంటే గంగాధర్ రివర్ అని పిలుస్తారు, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ విండ్స్ కాజ్ థండర్ స్టార్మ్స్ and rainfall in Assam? Lu, Chamal, కాల్ బైసాకి, మ్యాంగో షవర్. ఇక్కడ ఏంటంటే విండ్స్ ఇచ్చున్నారు, టైప్స్ ఆఫ్ విండ్స్. సో ఇక్కడ ఇచ్చిన విండ్స్ లో ఏ విండ్ ద్వారా అస్సాంలో రెయిన్ ఫాల్స్ అలాగే థండర్ స్టార్మ్స్ అనేవి ఏర్పడతాయని ఇచ్చున్నారు. ది రైట్ ఆన్సర్ ఇస్ కాల్ బైసాకి. సో ఈ విండ్ ద్వారా ఏంటంటే అస్సాంలో రెయిన్ ఫాల్ అనేది అక్కర్ అవుతుంది. కమింగ్ టు స్మార్ట్ లెర్నింగ్ కార్నర్, కాల్ బైసాకి ఈజ్ ఏ లోకలైజ్డ్ థండర్ స్టార్మ్ అండ్ రెయిన్ఫాల్ ఈవెంట్ దట్ అక్కర్స్ ఇన్ ది సమ్మర్ in Bangladesh and in the Indian states of Bihar, Jharkhand, Odisha, Tripura, Assam and West Bengal. In Assam, it is known as Nor'wester or Vardoi Sila. It occurs during March, April, just before the Assamese New Year, Bohag Bihu festival. సో ఈ కాల్ బైసాకి, సో ఈ విండ్ ద్వారా ఏంటంటే సమ్మర్ లో బంగ్లాదేశ్ లో అలాగే కొన్ని ఇండియన్ స్టేట్స్, సో ఏవేవంటే బీహార్, జార్ఖండ్, ఒడిశా, త్రిపుర, అస్సాం అండ్ వెస్ట్ బెంగాల్. సో ఈ స్టేట్స్ లో ఏంటంటే రెయిన్ఫాల్ అనేది చూస్తాం అనమాట, రైట్. సో అలాగే అస్సాంలో ఈ కాల్ బైసాకి విండ్ ఏమంటారంటే నార్వెస్టర్ విండ్ అంటారు ఆర్ వర్దోయ్ సిలా అని కూడా అంటారు. ఈ విండ్ ఎప్పుడు ఏర్పడుతుందంటే మార్చ్, ఏప్రిల్ లో ఏర్పడుతుంది, రైట్. సో ఈ మార్చ్, ఏప్రిల్ లోనే అసామీస్ న్యూ ఇయర్ అనేది ఉంటుందన్నమాట. ఈ అసామీస్ న్యూ ఇయర్ ఫెస్టివల్ ఏంటంటే బోహగ్ బిహు ఫెస్టివల్ అంటారు, రైట్.
రిమైనింగ్ ఆప్షన్స్ గురించి చూద్దాము. ద లూ ఈజ్ ఎ స్ట్రాంగ్ హాట్ అండ్ డ్రై విండ్ ఇన్ ది సమ్మర్స్ దట్ బ్లోస్ ఓవర్ ది ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్ రీజియన్ ఆఫ్ నార్త్ ఇండియా. సో ఈ లూ అనేది ఇట్ ఈస్ ఆల్సో ఏ విండ్, రైట్? సో ఇట్ ఈస్ ఎ హాట్ డ్రై విండ్. ఇది ఎప్పుడు ఏర్పడుతుంది అంటే సమ్మర్స్ లో ఏర్పడుతుంది. ఇది ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్ రీజన్స్. సో దీస్ ఆర్ ఇన్ నార్త్ ఇండియా. ఇవి నార్త్ ఇండియాలోని ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్ రీజన్స్ లో ఈ లూ విండ్ అనేది ఫ్లో అవుతుంది. సో ఈ ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్ రీజన్స్ లో వచ్చే స్టేట్స్ ఏంటంటే పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్ అండ్ వెస్ట్ బెంగాల్. సో ఈ స్టేట్స్ అన్నిటి కలిగి ఉన్న రీజన్ ఏమంటారంటే ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్ రీజన్ అంటారు. సో దిస్ ఈస్ ఇన్ నార్త్ ఇండియా. సమల్ ఈజ్ ఎ హాట్, డ్రై అండ్ డస్టీ విండ్ దట్ బ్లోస్ ఫ్రమ్ ది నార్త్ వెస్ట్ ఆర్ నార్త్ ఓవర్ ది అరేబియన్ పెనిన్సులా, ఇరాక్ అండ్ ఇరాన్. అరేబియన్ పెనిన్సులా ఈస్ ద లార్జెస్ట్ పెనిన్సులా ఇన్ ది వరల్డ్. సో ఈ షమల్ అనేది ఇట్ ఈస్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ విండ్. సో ఇట్ ఈస్ ఏ డ్రై అండ్ హాట్ విండ్. ఇది ఎక్కడ ఫ్లో అవుతుందంటే నార్త్ వెస్ట్ ఆర్ నార్త్ ఆఫ్ అరేబియన్ పెనిన్సులా, ఇరాక్ అండ్ ఇరాన్ రీజియన్స్ లో ఈ విండ్ అనేది ఫ్లో అవుతుంది. అరేబియన్ పెనిన్సులా మీన్స్ నథింగ్ బట్ ఏంటంటే ఇక్కడ అరబ్ కంట్రీస్ అనేవి వస్తాయన్నమాట. లైక్ ఓమన్, ఖతర్, దుబాయ్, సౌదీ అరేబియా, రైట్? సో ఈ అరబ్ కంట్రీస్ అన్నిటి వచ్చే రీజన్ ఏమంటారు అంటే అరేబియన్ పెనిన్సులా అంటారు. ఈ అరేబియన్ పెనిన్సులా అనేది ఇట్ ఈస్ ద లార్జెస్ట్ పెనిన్సులా ఇన్ ది వరల్డ్, రైట్? ఇక్కడ ఫ్లో అయ్యే విండ్ పేరు ఏంటంటే షమల్. Mango showers are local winds in the states of Karnataka and Kerala that help in the ripening of mangoes. They are also known as April rains or summer showers. సో ఈ మ్యాంగో షవర్స్ అనేది దీస్ ఆర్ ఆల్సో ది టైప్ ఆఫ్ విండ్. ఇవి కర్ణాటక అలాగే కేరళ స్టేట్స్ లో ఫ్లో అవుతాయి అనమాట. ఈ విండ్స్ రావడం వల్ల ఏంటంటే మ్యాంగోస్ అనేవి రైపనింగ్ కి హెల్ప్ అవుతాయి అనమాట. మీన్స్ పండు పండడానికి హెల్ప్ అవుతాయి ఈ విండ్స్ అనేటివి. సో ఈ ఏప్రిల్ రైన్స్ ఆర్ సమ్మర్ షవర్స్ అని కూడా అంటారు, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఇస్ ద కాజ్ ఆఫ్ రాజస్థాన్స్ ల్యాక్ ఆఫ్ రెయిన్ఫాల్? Monsoon winds run parallel to Aravalli Range. It is too hot. No water available in monsoon winds. Monsoon does not reach this area. సో ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ లో రాజస్థాన్ లో తక్కువ రైన్ఫాల్ పడడానికి రీజన్స్ ఏవి అని ఇచ్చిండారు, రైట్? సో ది రైట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1, మాన్సూన్ విండ్స్ రన్ ప్యారలల్ టు ఆరావలి రేంజ్. సో దీని గురించి కూడా బ్రీఫ్ గా చూద్దాము. కమింగ్ టు స్మార్ట్ లెర్నింగ్ కార్నర్, ది రెయిన్ఫాల్ ఈజ్ స్కార్స్ in the Rajasthan region because of the Arabian Sea branch of monsoon entering through Gujarat, which runs parallel to the Aravalli ranges, does not shed moisture over Rajasthan. This means the winds do not get interrupted and do not cause any rainfall. సో రాజస్థాన్ లో అతి తక్కువ రెయిన్ఫాల్ పడడానికి కారణం ఏంటంటే, సో అరేబియన్ బ్రాంచ్ ఆఫ్ మాన్సూన్ మీన్స్ అరేబియన్ సీ నుంచి వచ్చే ఒక మాన్సూన్ ఏంటంటే ఆరావళి రేంజెస్ కి ప్యారల్ గా ఉండడం వల్ల ఏంటంటే ఇక్కడ రాజస్థాన్ లో రెయిన్ఫాల్ అనేది తక్కువగా ఉంటుంది అనమాట, రైట్? సో ఏంటంటే దీనివల్ల ఏంటంటే మాయిశ్చర్ అనేది కూడా అక్కడ రాజస్థాన్ ఏరియాస్ లో ఉండదన్నమాట. సో దట్స్ వై ఏంటంటే ఇక్కడ వచ్చే విండ్ ఏంటంటే అక్కడ మాయిశ్చర్ కంటెంట్ అటువంటిది ఏం లేనందువల్ల ఏంటంటే ఎటువంటి ఇంటరప్షన్ లేనందువల్ల అక్కడ రెయిన్ఫాల్ అనేది రాకుండా ఉంటుంది, రైట్? సో మాయిశ్చర్ ఉండడం వల్ల ఏంటంటే విండ్స్ ఫ్లో అవడం వల్ల అక్కడ రెయిన్స్ అనేవి కురుస్తాయి, రైట్? సో ఇక్కడ అలాంటి ఒక ఫెనామినా లేనందువల్ల ఏంటంటే ఇక్కడ రాజస్థాన్ లో మనం స్కాంటీ రెయిన్ఫాల్ ఆర్ స్కార్స్ రెయిన్ఫాల్ మీన్స్ అతి తక్కువ రెయిన్ఫాల్ అనేవి ఇక్కడ చూస్తాం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ రివర్ వ్యాలీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎక్స్పీరియన్సెస్ హెవీ మాన్సూన్ రెయిన్ఫాల్? పెన్నా, హగరి, గోదావరి, సీలేరు. ది రైట్ ఆన్సర్ ఇస్ సీలేరు. సో ఇక్కడ ఈ సీలేరు రివర్ వ్యాలీలో విచ్ ఇస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ హెవీ మాన్సూన్ రెయిన్ఫాల్ అనేది చూస్తాం అనమాట, రైట్? సో దీని గురించి కూడా డిస్కస్ చేద్దాము. కమింగ్ టు ద స్మార్ట్ లెర్నింగ్ కార్నర్, ది గోదావరి రివర్ బేసిన్ which includes the Seeleru River Valley in Andhra Pradesh receives highest rainfall from southwest monsoon. The Seeleru River is a tributary of the Sabari River, which is a tributary of the Godavari River. The Seeleru River originates in the Eastern Ghats of Andhra Pradesh and flows through Odisha before merging with the Sabari River. So Seeleru River Valley which is in Andhra Pradesh ఇక్కడ హైయెస్ట్ రెయిన్ఫాల్ అనేది చూస్తాము డ్యూ టు సౌత్ వెస్ట్ మాన్సూన్. ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ ద్వారా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లోనే హైయెస్ట్ రెయిన్ఫాల్ అనేది చూస్తాం అన్నట్టు, మాన్సూన్ రెయిన్ఫాల్. సో ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ గోదావరి బేసిన్, రైట్? సో ఈ సీలేరు రివర్ అనేది ఇట్ ఈస్ ఎ ట్రిబ్యూటరీ ఆఫ్ సబరి రివర్. ట్రిబ్యూటరీ మీన్స్ ఇది సబరి రివర్ యొక్క ఉపనది. ఈ సబరి రివర్ అనేది గోదావరి రివర్ యొక్క ఉపనది, రైట్? ఈ సీలేరు రివర్ అనేది ఆంధ్రప్రదేశ్ లోని ఈస్టర్న్ ఘాట్స్ నుంచి ఆరిజినేట్ అవుతుంది. మీన్స్ దీని యొక్క సోర్స్ లేదా ఇది ఎక్కడి నుంచి పుడుతుందంటే ఈస్టర్న్ ఘాట్స్ విచ్ ఆర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అక్కడి నుంచి పుడుతుంది అనమాట. అక్కడి నుంచి పుట్టి ఒడిశా మీదుగా ఫ్లో అయ్యి సబరి రివర్ లో మర్జ్ అయిపోతుంది, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, విచ్ రివర్ ఈజ్ నోన్ యాజ్ ది ఇండియన్ రైన్? కృష్ణ, కావేరి, గోదావరి, గ్యాంజెస్. ది రైట్ ఆన్సర్ ఈస్ గోదావరి రివర్. కమింగ్ టు స్మార్ట్ లెర్నింగ్ కార్నర్, ది గోదావరి రివర్ ఈజ్ నోన్ యాజ్ ది ఇండియన్ రైన్. ది రైన్ రివర్ ఈజ్ ది ఇంపార్టెంట్ రివర్ టు ది జర్మనీ
As such, the Godavari is to India. Hence, it is called Indian Rhine. The Godavari originates in the Nasik district of Maharashtra and flows into the Bay of Bengal. The Godavari river is known as the Vriddha Ganga and Dakshina Ganga or Ganga of South India. It is the largest river in South India and the second largest river in India after the Ganga, right? సో ఈ గోదావరి రివర్ నే ఇండియన్ రైన్ అంటారు. రైన్ రివర్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే దీని వల్లనే జర్మనీలో ఏంటంటే సో ట్రాన్స్పోర్టేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ ట్రాన్స్పోర్టేషన్ రూట్ అనేది ఏర్పడుతుంది అనమాట ఫర్ ఇండస్ట్రీస్ అండ్ గ్లోబల్ ఎక్స్పోర్ట్స్. సో ఇక్కడ ఇండస్ట్రియల్ ప్రొడ్యూసర్స్ కి అలాగే గ్లోబల్ ఎక్స్పోర్ట్స్ చేయడానికి ఈ జర్మనీలో ఉండే రైన్ రివర్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ట్రాన్స్పోర్టేషన్ రూట్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. సో సేమ్ అలాగే ఇండియాలో ఈ రైన్ రివర్ ఫీచర్స్ కలిగినటువంటి రివర్ ఏదంటే గోదావరి రివర్. సో దట్స్ వై దీన్నే ఇండియన్ రైన్ అని కూడా పిలుస్తారు, రైట్? సో ఈ గోదావరి రివర్ అనేది మహారాష్ట్రలోని నాసిక్ డిస్టిక్ లో ఇది ఆరిజినేట్ అవుతుంది. అక్కడి నుంచి ఆరిజినేట్ అయ్యి బే ఆఫ్ బెంగాల్ లో డ్రైన్ అయిపోతుంది, రైట్? ఈ గోదావరి రివర్ ని వృద్ధ గంగా ఆర్ దక్షిణ గంగా ఆర్ గంగా ఆఫ్ సౌత్ ఇండియా అని కూడా పిలుస్తారు. వృద్ధ గంగా మీన్స్ రైట్ అంటే ఇది చాలా ఓల్డెస్ట్ రివర్ అనమాట, రైట్? సో అలాగే సౌత్ ఇండియాలోనే లార్జెస్ట్ రివర్ ఏదంటే గోదావరి రివర్ అండ్ ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ రివర్ ఏదంటే గోదావరి రివర్. సో లార్జెస్ట్ రివర్ ఇన్ ఇండియా ఏదంటే గంగా, సెకండ్ లార్జెస్ట్ రివర్ ఇన్ ఇండియా ఏంటంటే గోదావరి రివర్, రైట్? రిమైనింగ్ రివర్స్ గురించి చూద్దాము. ది కావేరీ రివర్ ఆర్ కావేరీ రివర్ is the longest river in Tamil Nadu and the largest river in Karnataka. It originates at Talakaveri in Coorg district of Karnataka in Brahmagiri range of hills in the Western Ghats. సో ఈ కావేరీ రివర్ అనేది దిస్ ఇస్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ తమిళనాడు అండ్ లార్జెస్ట్ రివర్ ఇన్ కర్ణాటక. లాంగెస్ట్ కి లార్జెస్ట్ కి డిఫరెన్స్ తెలుసుకున్నాం కదా. లాంగెస్ట్ మీన్స్ ఎక్కువ లెంత్ కలిగి ఉండేది, లార్జెస్ట్ మీన్స్ ఎక్కువ వాల్యూమ్ ఆఫ్ వాటర్ కలిగి ఉండేది, రైట్? సో ఇది లాంగెస్ట్ రివర్ ఇన్ తమిళనాడు కావేరీ రివర్. అలాగే కర్ణాటకలోనే లార్జెస్ట్ రివర్ కావేరీ రివర్, రైట్? ఇది ఎక్కడ ఆరిజినేట్ అవుతుందంటే ఇది తలకావేరి. సో దీస్ ఆర్ ఇన్ బ్రహ్మగిరి రేంజ్ ఆఫ్ హిల్స్ ఇన్ ది వెస్టర్న్ ఘాట్స్, రైట్? సో ఇక్కడ తలకావేరి నుంచి ఇది ఆరిజినేట్ అవుతుంది అనమాట, రైట్? సో ఈ తలకావేరి అనేది ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ది కూర్గ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కర్ణాటక. గంగా రివర్ గురించి చూద్దాము. ది గేంజస్ రివర్ ఈస్ ద లాంగెస్ట్ అండ్ లార్జెస్ట్ రివర్ ఇన్ ఇండియా ఫ్లోయింగ్ ఫర్ 2525 కిలోమీటర్స్. ది రివర్ ఆరిజినేట్స్ ఇన్ ది వెస్టర్న్ హిమాలయాస్ and flows through the Gangetic Plains before entering Bangladesh and emptying into the Bay of Bengal. It is formed by the Alaknanda and Bhagirathi rivers which meet at Devaprayag. The Ganges flow from the Gangotri Glacier in the Himalayas. సో ఆల్రెడీ చెప్పుకున్నాము గంగా రివర్ ఇస్ ది లాంగెస్ట్ అండ్ లార్జెస్ట్ రివర్ ఇన్ ఇండియా, రైట్? దీని యొక్క లెంత్ ఏంటంటే 2525 కిలోమీటర్స్. ఇది ఎక్కడ ఆరిజినేట్ అవుతుందంటే ఇది వెస్టర్న్ హిమాలయస్ లోని గంగోత్రి గ్లేసియర్ నుంచి ఇది ఆరిజినేట్ అవుతుంది అనమాట, రైట్? సో అక్కడి నుంచి యాక్చువల్లీ ఈ రివర్ అనేది గంగోత్రి గ్లేసియర్ నుంచి ఆరిజిన్ అయ్యే రివర్ ఏమంటారంటే భాగీరథి రివర్ అంటారు. ఇది ఎప్పుడైతే ఈ భాగీరథి రివర్ అలాగే అలక్నంద రివర్ ఇది దేవప్రయాగ్ దగ్గర కలుస్తాయి అనమాట. సో ఇక్కడ కలిసిన దగ్గర నుంచి దీన్ని ఏమంటారంటే గేంజస్ రివర్ అంటారు. గేంజస్ రివర్ అనేది నథింగ్ బట్ గంగా రివర్, రైట్? గేంజస్ ఇస్ ఏ గ్రీక్ వర్డ్, గంగా ఇస్ ఏ సాంస్క్రిట్ వర్డ్. ఈ గంగా రివర్ అనేది హిమాలయాస్ నుంచి ఆరిజినేట్ అయ్యి ఇది బంగ్లాదేశ్ మీదుగా వచ్చి బే ఆఫ్ బెంగాల్ లో డ్రైన్ అయిపోతుంది, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, విచ్ రివర్ వ్యాలీ ఇన్ ఆంధ్రప్రదేశ్ రిసీవ్స్ లెస్ రెయిన్ఫాల్ డ్యూరింగ్ ది మాన్సూన్ సీజన్? హగరి, సీలేరు, గోదావరి, పెన్నా. సో ఆంధ్రప్రదేశ్ లోని రివర్ వ్యాలీస్, ఏ రివర్ వ్యాలీస్ లో మాన్సూన్ సీజన్ లో అతి తక్కువ రెయిన్ఫాల్ చూస్తామని ఇచ్చున్నారు. ది రైట్ ఆన్సర్ ఇస్ హగరి రివర్ వ్యాలీ, రైట్? సో ఈ హగరి రివర్ వ్యాలీలోనే అతి తక్కువ రెయిన్ఫాల్ అనేది చూస్తామన్నమాట ఆంధ్రప్రదేశ్ లో. కమింగ్ టు ద స్మార్ట్ లెర్నింగ్ కార్నర్, అకార్డింగ్ టు 2020 స్టడీ, ది హగరి రివర్ వ్యాలీ in Anantapur district of Andhra Pradesh state has seen a decreasing trend in the southwest monsoon rainfall between 1981 and 2016. సో 2020లో చేసిన స్టడీ ప్రకారం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్ డిస్ట్రిక్ట్ లో ఉన్న హగరి రివర్ వ్యాలీ, సో ఈ రివర్ వ్యాలీ దగ్గర ఏంటంటే ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ ద్వారా అక్కడ రెయిన్ఫాల్ అనేది చాలా తక్కువగా నమోదవబడింది అనమాట, రైట్? ది హగరి ఆల్సో నోన్ యాజ్ ది వేదవతి is a river in India that rises from the Baba Budangiri మౌంటైన్స్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఫ్లోస్ త్రూ ది స్టేట్స్ ఆఫ్ కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్. సో ఈ హగరి రివర్ అనేది దీన్ని వేదవతి రివర్ అంటారు. ఇది వెస్టర్న్ ఘాట్స్ లోని బాబా బుడనగిరి మౌంటైన్స్ లో ఇది ఆరిజినేట్ అవుతుంది అనమాట. అక్కడ ఆరిజినేట్ అయ్యి కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ మీదుగా ఫ్లో అవుతుంది అనమాట, రైట్? కమింగ్ టు ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ పార్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రివర్స్ హ్యాస్ ఇట్స్ సోర్స్ ఇన్ అమర్కంటక్? సోర్స్ అన్న లేదా ఆరిజినేట్స్ అన్న రెండు ఒకటే, రైట్? ఆప్షన్స్ చూద్దాం. బేట్వా, నర్మదా, చంబల్, తపతి. ది రైట్ ఆన్సర్ ఇస్
Narmada River. Coming to the smart learning corner, the Narmada River originates from Amarkantak Hill of Maikal Range, Madhya Pradesh. The Narmada is a large west flowing river in India. The river's tributaries include Osran, Barna, Kolar, and Hiran. The Amarkantak Plateau is also the source of the Son, the Mahanadi, and Arnado, a major tributary of the Godavari River. The mouth of this river is the Gulf of Kambat, also known as Gulf of Cambay. Some of the major dams on the Narmada River are Sardar Sarovar Dam, Indira Sagar Dam, Omkareshwar Dam, Bargi Dam, etc. It is also known as the lifeline of Gujarat and Madhya Pradesh for its significant contribution. సో ఈ నర్మదా రివర్ అనేది అమర్కంటక్ హిల్. సో ఈ హిల్స్ అనేవి మైకాల్ రేంజ్ విచ్ ఆర్ ఇన్ మధ్యప్రదేశ్. సో అక్కడి నుంచి నర్మదా రివర్ అనేది ఆరిజినేట్ అవుతుంది. ఈ నర్మదా రివర్ అనేది దిస్ ఇస్ ద లార్జెస్ట్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ ఇన్ ఇండియా, రైట్. సో ఈ రివర్ యొక్క ట్రిబ్యూటరీస్ ఏంటంటే ఆస్రాంగ్, బార్నా, కోలార్ అండ్ హిరన్. సో ఈ రివర్స్ అన్ని దీస్ ఆర్ ది ట్రిబ్యూటరీస్ ఆఫ్ నర్మదా రివర్, రైట్. ఈ అమర్కంటక్ ప్లాట్యూ ఆర్ హిల్స్ నుంచే ఇంకొన్ని రివర్స్ అనేవి కూడా ఆరిజినేట్ అవుతాయి అనమాట. అవి ఏ రివర్స్ అంటే సోన్, అలాగే మహానది అండ్ అర్నాడో. సో ఈ అర్నాడో అనేది ఇట్ ఈస్ ఏ మేజర్ ట్రిబ్యూటరీ ఆఫ్ గోదావరి, రైట్. సో ఈ రివర్స్ అన్ని కూడా ఈ అమర్కంటక్ హిల్స్ నుంచే ఆరిజినేట్ అవుతాయి. ఈ నర్మదా రివర్ యొక్క మౌత్ ఆఫ్ ది రివర్ ఏమంటారంటే గల్ఫ్ ఆఫ్ కంబాట్, ఆల్సో కాల్డ్ గల్ఫ్ ఆఫ్ క్యాంబే అంటారు. మౌత్ ఆఫ్ ది రివర్ మీన్స్ నథింగ్ బట్ ఏంటంటే ఆ రివర్ అనేది లార్జ్ వాటర్ బాడీలో కలుస్తుంది అనమాట. సో ఆ పాయింట్ ఏమంటారంటే మౌత్ ఆఫ్ ది రివర్ అంటారు. సో ఈ నర్మదా రివర్ యొక్క మౌత్ ఆఫ్ ది రివర్ ఏమంటారంటే గల్ఫ్ ఆఫ్ క్యాంబట్ ఆర్ గల్ఫ్ ఆఫ్ క్యాంబే అంటారు. ఈ నర్మదా రివర్ పైన ఉన్నటువంటి మేజర్ డ్యామ్స్ ఏంటంటే సర్దార్ సరోవర్ డ్యామ్, ఇందిరా సాగర్ డ్యామ్, ఓంకారేశ్వర్ డ్యామ్, బర్గి డ్యామ్. సో ఇవి చాలా చాలా మేజర్ డ్యామ్స్. ఈ నర్మదా రివర్ ని లైఫ్ లైన్ ఆఫ్ గుజరాత్ అండ్ మధ్యప్రదేశ్ కూడా పిలుస్తారు. వై? బికాస్ సో దిస్ ఇస్ ద మేజర్ వాటర్ సోర్స్ ఫర్ గుజరాత్ అండ్ మధ్యప్రదేశ్, రైట్. రిమైనింగ్ ఆప్షన్స్ గురించి చూద్దాము. ది బేట్వా రివర్ ఈజ్ ఎ ట్రిబ్యూటరీ ఆఫ్ ది యమునా రివర్. ఇట్ రైజెస్ ఇన్ ది వింధ్యా రేంజ్ located in the Madhya Pradesh. It has 3 tributaries, Dasan, Sindhu and Beena. The Betwa River is also known as the Ganga of Madhya Pradesh. The Rajghat Dam is located on the Betwa River. ఈ బేట్వా రివర్ అనేది ఇట్ ఈస్ ఏ ట్రిబ్యూటరీ, మీన్స్ ఇది యమునా రివర్ కి ఒక ట్రిబ్యూటరీ, మీన్స్ ఉపనది, రైట్. ఇది మధ్యప్రదేశ్ లోని వింధ్య రేంజ్ లో ఇది ఆరిజినేట్ అవుతుంది. ఈ బేట్వా రివర్ యొక్క 3 ట్రిబ్యూటరీస్ ఏంటంటే దాసన్, సింధు అండ్ బీనా, రైట్. సో ఈ 3 రివర్స్ అనేది ట్రిబ్యూటరీస్ ఆఫ్ బేట్వా రివర్, రైట్. సో ఈ బేట్వా రివర్ ని గంగా ఆఫ్ మధ్యప్రదేశ్ అంటారు. సో ఈ బేట్వా రివర్ పైన లొకేట్ అయిన డ్యామ్ ఏంటంటే రాజ్ఘాట్ డ్యామ్. చంబల్ రివర్ గురించి చూద్దాము. ఈ చంబల్ రివర్ కర్మవతి ఆర్ చర్మవతి originates in the Badakla Falls in Janapav Hills, Madhya Pradesh. It is a tributary of the Yamuna River. The Chambal River has 4 dams: Gandhi Sagar Dam, Rana Pratap Sagar Dam, Jawahar Sagar Dam and Kota Barrage. Right? ఈ చంబల్ రివర్ నే ధర్మవతి రివర్ అంటారు ఆర్ చర్మవతి రివర్ అనుకుంటారు. ఇది ఎక్కడ ఆరిజినేట్ అవుతుందంటే ఇది మధ్యప్రదేశ్ లోని జనాపావ్ హిల్స్ లోని బడక్లా ఫాల్స్ నుంచి ఈ చంబల్ రివర్ అనేది ఆరిజినేట్ అవుతుంది, రైట్. సో ఇట్ ఈస్ ఆల్సో ట్రిబ్యూటరీ ఆఫ్ యమునా రివర్. ఈ చంబల్ రివర్ మీదుగా ఏంటంటే 4 డ్యామ్స్ ఉన్నాయి. గాంధీ సాగర్ డ్యామ్, ఇది ఎక్కడ ఉందంటే ఇది మధ్యప్రదేశ్ స్టేట్ లో ఉంది. అలాగే రాణా ప్రతాప్ సాగర్ డ్యామ్, జవహర్ సాగర్ డ్యామ్ అండ్ కోటా బ్యారేజ్. సో ఈ 3 డ్యామ్స్ అనేవి రాజస్థాన్ లో ఉన్నాయి, రైట్. సో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ దిస్ పార్ట్. సో ఈ వీడియోకి పెట్టిన ఎఫర్ట్స్, అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇలాగే మరింత కంటెంట్ కోసం మన లెర్న్ విత్ తిరు సార్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద సెట్ చేసుకోండి. సో దట్ మన ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మిస్ కాకుండా వస్తుంది. అండ్ థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే. సో వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్.